హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పచ్చి రొయ్యల కూర ఎలా వండాలో చూసేద్దామండి. రొయ్యలవి శుభ్రంగా పొట్టు తీసేసిన తర్వాత ఒక టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ కానీ పసుపు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకుందామండి. తర్వాత ఫ్రెష్ వాటర్తో కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి పచ్చి రొయ్యలను పక్కన పెట్టుకుందాము. ఈలోపు మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని నూనె అయితే వేసుకుందామండి. ఇక్కడ నాకు 4 టీ స్పూన్ల నూనె అయితే పట్టిందండి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అలాగే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది. తర్వాత 2 నుంచి 3 ఉల్లిపాయలని ముక్కలుగా కోసి పెట్టుకున్నవి కూడా వేసుకొని వేయించుకుందామండి. ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు వేయించుకున్న తర్వాత పచ్చిరొయ్యలు ఏవైతే కడిగి పక్కన పెట్టుకున్నామో అవి కూడా వేసి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇక్కడ నేను నీళ్ళు అయితే ఏమీ వేయట్లేదండి, ఎక్స్ట్రా వాటర్. మనకి రొయ్య నుంచి వచ్చే వాటర్తోనే రొయ్య అనేది కుక్ అయిపోతుంది. తర్వాత కూరలో కావాల్సిన మసాలా పేస్ట్ అయితే మనం మిక్సీ కొట్టుకుందాము. 2 నుంచి 3 టమాటాలు చిన్నవి, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొన్ని కరివేపాకు, అలాగే కొన్ని పుదీనా, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, 3 లవంగాలు వేసుకొని మసాలా పేస్ట్ అయితే మనం మిక్సీ పట్టేసుకుందామండి. సో పేస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూసారు కదా, పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రొయ్య అయితే కొంచెం కుక్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో అది వేసుకుందామండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక అలానే ఏదైతే మసాలా పేస్ట్ మనం ఇప్పుడు బ్లెండ్ చేసాం కదండి, సో ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము. సో బాగా కలుపుకోవడంతో ఏంటంటే మనకి టమాటో పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాని యొక్క పచ్చి వాసన అనేది పోతుంది. పచ్చి వాసన పోయే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకుందాము. రొయ్యలతో ఎప్పుడైనా సరేనండి మనం మామిడికాయ ముక్కలు అనేవి వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ. సో నేను అలాగే ఇంట్లో మామిడికాయ ఉంటే నేను అవి ముక్కలుగా అయితే కోసేసి వేసేసాను. ఇలా మామిడికాయ వేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందామండి, మామిడికాయ ముక్క కొంచెం ఉడికే వరకు. తరువాత రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకుందామండి. వేసుకొని కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాము. ఆ చింతపండు పులుసు అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత రొయ్య ముక్క అంతా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలా అయితే వేసుకుందాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతేనండి, మన మామిడికాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, గుమగుమలాడిపోతుంది. సో ఇలా వేడిగా ఉన్న కూరని అలాగా అన్నంలో వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో మన ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మరి ట్రై చేసేయండి.